అనుదినము తన వాగ్దాన వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదిస్తున్న దేవుని పరిశుద్ధ నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, వారిని చూసి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహా దేవుడు అంటున్నాడు. వారిని చూసి నువ్వు భయపడవద్దు, వారిని చూసి నువ్వు జడియవద్దు అని ప్రభు చెప్తున్నాడు. వారిని చూసి నువ్వు జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు అంటున్నాడు. ఇది తన ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానం. ఈరోజు ఎవరితో ఈ మాట చెప్తున్నాడంటే, ఐగుప్తులోనున్న తన ప్రజల గురించి ప్రభు చెప్తున్న మాట. ఇదిగో, వారిని చూసి భయపడవద్దు, వారిని చూసి జడియవద్దు, నీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన భయంకరమైన వాడు అని తన ప్రజలతో దేవుడు ధైర్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నువ్వు వారిని చూసి అంటే అప్పులను చూసి ఆందోళన చెందుతున్నావు కదా. ఈ అప్పుల బంధకాల నుండి నేను ఎలా బయటపడగలను, ఈ ఆర్థిక సమస్యల నుండి నేను బయటికి రాగలను. కొన్ని సమయాల్లో నేను తెలిసి తెలియక చేసిన పాపములో పడిపోయా. ఇప్పుడు ఈ పాపముల నుండి నేను బయటికి రాలేకపోతున్నా. నేను ఎలాగ ఈ పాపం నుంచి బయటికి రావాలి? త్రాగుడు మానాలనుకుంటున్నా, కానీ నేను మానలేకపోతున్నా. ఈ పాపము నేను మానాలనుకుంటున్నా, కానీ మానలేకపోతున్నా. నాకు బాధ ఉంది, భయం ఉంది, కానీ మానలేకపోతున్నా. ఈ రోజున నా చుట్టూ ఉన్నటువంటి ఈ శోధనలో నుండి నేను ఎలా బయట రాగలను? ఈ శత్రువుల నుండి నేను ఎలా తప్పించుకోగలను అని వారిని చూసి, ఆ పరిస్థితులను చూసి ఒకవేళ నువ్వు జడిస్తున్నావేమో, భయపడుతున్నావేమో, ప్రభు నీతో చెప్తున్నమాట. నీవు వేటిని చూసి భయపడుతున్నావో వాటిని దేవుడు నీ జీవితంలో ఒక భాగ్యవంతమైన వాడిగా వారి మధ్యలో నేను దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నీ బంధకాల్ని దేవుడు విడిపించబోతున్నాడు. నీ యొక్క చుట్టుముట్టిన అప్పుల బంధకాల నుంచి దేవుడు నిన్ను ఆయన విడిపించబోతున్నాడు. అనారోగ్యముతో నాకు ఈ వ్యాధి తగ్గదేమో, ఈ క్యాన్సర్ వ్యాధి నుండి, ఈ కిడ్నీ సమస్య నుండి, ఇదిగో నాకు కలిగినటువంటి ఈ గర్భకోశము నుండి, ఈ అనారోగ్యము నుండి ఇక నాకు తగ్గదేమో, నేను మరణమేమేమో అని ఆ వ్యాధిని చూసి ఒకవేళ కలత చెందుతున్నామేమో, నిన్ను స్వస్థపరిచి దేవుడు ఆయన నీ మధ్యనున్నాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుడే చెప్తున్నాడు, మీరు వాడిని చూసి భయపడకండి. ఎందుకో తెలుసా? నేను మీ మధ్యన ఒక గొప్ప సూచిక మహత్కార్యములను నేను బాహుబలంతో చేయబోతున్నానని ప్రభు చెప్పాడు. ఈ ప్రజలు భయపడుతున్నారు, అయ్యా ఏం చేయాలా అని అంటే, దేవుడు అన్నాడు, దేవుని స్తోత్రం, ఇక మీరు భయపడద్దు అన్నాడు. ఎందుకని తెలుసా? 430 సంవత్సరాలు ఐగుప్తు దాసత్వంలో తన ప్రజలు ఆ పొరో చేతి కింద భయపడ్డారు, భయముతో వణిగిపోయారు. ఇక మేము పొరో చేతి నుంచి విడుదల పొందలేము, మా కష్టార్జితం అంతా వాడు దోసుకుంటున్నాడు, ఇక మా బ్రతుకు ఐగుప్తులోనే మా సమాధులు తప్ప ఇక మా స్వదేశానికి మేము వెళ్ళలేము, మా తండ్రిని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన దేశాన్ని మేము స్వతంత్రించుకోలేమని వాళ్ళు ఏడుస్తున్నారు, మూలుగుతున్నారు, వాళ్ళు నిట్టూర్పులు విడుస్తున్న సమయంలో దేవుడు సేనాయి పర్వతం దగ్గరికి వచ్చి మోషేతో కూడా చెప్తున్నాడు, ఎదుగో మోషే, నా ప్రజలు బాధ నేను చూశా, నా ప్రజలు కాస్తున్న కన్నీరు నేను చూశా, నా ప్రజలు పెట్టే వెట్టి పనులు నేను చూశా. ఆ ఐగుప్తు దాసత్వం నుండి, ఆ పొరో చేతుల నుండి నేను నా ప్రజలను విడిపిస్తాను. పాలు తేనెలు ప్రవహించు
వాగ్దానం చేసిన వాగ్దత్త దేశంలోకి నడిపిస్తాను అని నువ్వు వెళ్ళి చెప్పు, నేను మీ మధ్యలో ఉంటాను అని చెప్పినప్పుడు మోషే ఐగుప్తు దేశానికి వచ్చి తన ప్రజలతో చెప్పాడు. ఆ ప్రజలు నమ్మారు. అప్పుడు దేవుడు ఇక మాట రాయబడింది, మనం చదువుకున్నాం కదా, వారి మధ్యలోనికి దేవుడు అనేక ప్రకృతి వైపరీత్యాలు కల్పించాడు. కందిరీగలను పంపించాడు, వడగండ్లు వారు పంపించాడు. ఎన్నో ఆయన మహత్కారాలు చేసినప్పుడు ఐగుప్తు దేశం అంతా కలవరపడిపోయి చివరికి ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలైన ఇజ్రాయేళ్లను ఆ ఫరోనే మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఫరోనే వాళ్ళని ఆ బంధకాల నుండి, ఐగుప్తు కాడి నుండి ఆ ఫరో విడిపించి నడిపించాడు. రెండోది, వెళ్తా 430 సంవత్సరాలు వాళ్ళ కష్టార్జితాన్ని కూడా దేవుడు ఐగుప్తు దేశంలోకి వెళ్ళి తన ప్రజల సొమ్మంతని దోసుకుని ఆ సొమ్ము తీసుకుని వెళ్ళిపోయారు. దేని స్తోత్రం. ఈరోజున భయపడద్దు. ఈరోజున ప్రభు అంటున్నాడు, నువ్వే విషయాలు భయపడద్దు, బంధకాల నుంచి నేను విడిపించబోతున్నా. నీ కష్టార్జితను దోసుకున్న వాడి చేత ఆ దోపుడు సొమ్ముగా నేను నీకు మరలా ఇప్పిస్తాను. వాళ్ళే తీసుకొచ్చి నీకు ఇస్తారు. నువ్వు ఏ శత్రుడి విషయంలో భయపడుతున్నావో ఆ శత్రుడు లేకుండా నేను ఆ శత్రువుని నేను సంహరిస్తాను అని చెప్పాడు. ఆ శత్రువుని శేషం మిగలకుండా ఆ శత్రువుని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఏ శత్రువుని చూసి భయపడ్డారో, ఏ పొరను చూసి జడిశారో, భయపడ్డారో, ఆ పొరో అనే శత్రువుని కూడా దేవుడు సముద్రంలో ముంచివేశాడు. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజున వారిని చూసి మీరు జడియవద్దు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. దేని స్తోత్రం. నీవు ఏ విషయాల్లో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయాల్లో ఈరోజు నువ్వు అలసిపోయావో ఆ విషయాల్లో ఇక నువ్వు భయపడవద్దు. ఎందుకో తెలుసా? ఆకాశము క్రింద భూమికి పైన మన దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ దేవుడు నీ పట్ల ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆ దేవుడు చేస్తున్నాడు. భయపడద్దు. నీ కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. చూడండి ఏం చేయబోతున్నాడు ఆయన 7వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆయన నేను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమును, నీ సస్యమును, నీ ద్రాక్ష రసమును, నీ నూనెను, పశువుల మందలను, గొర్రెలను, నేను మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు అన్నాడు. దేని స్తోత్రం. నువ్వు జడియవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు. నీ గర్భఫలాన్ని, నీ బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించి ఒక మంచి ఉన్నత స్థానంలో పెట్టబోతున్నాడు. నీ బిడ్డల వివాహాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఇదిగో ఫరో చేతి నుంచి విడిపించినట్లుగా అప్పుల బంధకాల నుంచి విడిపించబోతున్నాడు. దేవుడు మీ మధ్యలో ఎలాంటి రోగములు లేకుండా, ఐగుప్తులో కలిగిన రోగములు నీకు కలగకుండా దేవుడు నీకు దీర్ఘాయువుని ఇవ్వబోతున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుడు నీ జీవితంలో ఈ ఆశ్చర్యకాన్ని జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి, ఆశీర్దిస్తానని చెప్పాడు. రెండోదిగా ప్రభు చెప్తున్నాడు 15వ వచనం 7:15 అంటున్నాడు, యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి నీ వెరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నువ్వు దూరపరుస్తానన్నాడు. ఏ వ్యాధికైతే నువ్వు భయపడుతున్నావో ఆ వ్యాధులన్నిటిని కూడా నీ వద్ద నుండి దూరం చేసి దేవుడు నీకు క్షేమాన్ని, క్షేమాభివృద్ధిని నీకు కలుగు చేస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే నీ ప్రభు చెప్తున్నాడు ఏమంటాడంటే, దేవుడు నీ జీవితంలో కూడా అంటున్నాడు నీకు క్షేమాన్ని కలిగిస్తాను అంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు, నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఆ తర్వాత నీ మధ్యన ఆ రోగములను తీసివేస్తానంటున్నాడు. ఆ దేవుడు శాశ్వతంగా నీ యందు ఒక గొప్ప కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయాలకు భయపడుతున్నావో ఆ విషయాలు భయపడద్దు. ఈరోజు ఏ విషయాలు జడిసిపోతున్నావో నువ్వు జడియవద్దు, భయపడవద్దు, వారిని చూసి బెదరవద్దు. దేవుడు నీ మధ్యన ఉన్నాడు, నీ కార్యము జరిగిస్తానని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రువులకు వినాశనం కలిగింది, తన ప్రజలకు ఆశీర్వాదం కలిగింది. ఈ రోజున ఆ శత్రువులందరినీ కూడా ముంచివేశాడు. తన ప్రజలను రహదారిలో నడిపించాడు.
ఆ పాలు తేనెలు ప్రవహించి వాగ్దాత్త దేశాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రజలా, నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడిని అభివృద్ధి చేయబోతున్నాడు. దేవుడి నీ మధ్యన రోగములు తొలగించబోతున్నాడు. దేవుడు నిన్ను విడుదల చేయబోతున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చబోతున్నాడు. కాబట్టి నువ్వు భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తోడై ఉన్నాడు. దేవుడి ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో నాయన, మాకు ఇచ్చిన ఈ వాగ్దానము ఈ బిడ్డల జీవితంలో స్థిరపరచండి. వారి పట్ల ఈ కార్యము జరిగించమని ప్రభా విడుదల దయచే. నాయన, పొరువును చూసి భయపడ్డారు, పొరువు సేనను చూసి భయపడ్డారు ప్రభా. ఆ భయపడిన వారందరూ కూడా, శత్రువులందరినీ కూడా నీట ముంచివేసినట్లుగా, ఈ బిడ్డలను దీవించినట్లుగా ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా అయ్యా విడుదల చేయండి. అలాగే ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి, ఆరోగ్యం ఇవ్వండి ప్రభా. వాగ్దానం ఫలమును అనుభవించే కృప దయచేయమని యేసు నామమున తండ్రి.